పని కాదు. ఒకవేళ మనం దేవుడు ఇట్లా ఉంటాడని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవి ఊహాగానాలుగా మన లిమిటేషన్స్లో ఉన్న దేవుణ్ణి మాత్రమే మనం ఊహించుకునే ప్రయత్నమే చేయగలుగుతాం. కాబట్టి మనం దేవుణ్ణి అర్థం చేసుకునే విషయంలో మన సొంత ఆలోచనలు కానీ మన సొంత జ్ఞానాన్ని కానీ మన ఊహాగానాలకి ఏమాత్రం కూడా తావి ఇవ్వకుండా ఉండాలి. అయితే మరి దేవుణ్ణి తెలుసుకునే విధం ఎట్లా అని అన్నప్పుడు మనం దేవుణ్ణి తెలుసుకోలేము పూర్తిగా, కానీ ఆయన మనకి అర్థం చేసుకునే రీతిలో మనకి వ్యక్తపరచుకోగలడు, కనబరుచుకోగలడు, తెలియపరచుకోగలడు. ఆ విషయాలన్నింటినీ కూడా 66 పుస్తకాల సమూహంగా ఉన్న బైబిల్లో పొందుపరిచినట్లు మనం చూడవచ్చు అన్నమాట. కాబట్టి మనం దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయాలని చూసినప్పుడు మనం ఆధారపడాల్సింది ఆయన ఏ రీతిగా రివీల్ చేసుకున్నాడో ఆ విషయాలను బట్టి మాత్రమే మనం దేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. అయితే ఆరాధన వర్తమానంలో భాగంగా ఆయన ఏ రీతిగా ఆయన రివీల్ చేసుకున్నాడనే విషయాల్ని 66 పుస్తకాల సమూహంగా ఉన్న బైబిల్లో పొందుపరిచిన మాటలను బట్టి మాత్రమే మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనము ఒకవేళ బైబిల్ని కాకుండా బైబిల్ మీద వాక్యం మీద ఆధారపడకుండా దేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందనంటే మనం ఎగ్జంప్షన్స్లో ఉండిపోతాం. తప్పుడు అభిప్రాయం దేవుని పట్ల కలిగి ఉన్నవారిగా ఉండిపోతూ ఉంటాం అన్నమాట. సో అట్లాంటిది జరగకుండా ఉండాలంటే మనం కేవలం దేవుని వాక్యం మీద మాత్రమే ఆధారపడి ఉండాలనే విషయం మనకు అర్థమవుతుంది. అలానే దేవుని వాక్యము రివీల్డ్ యాట్రిబ్యూట్స్ గురించి బైబిల్ గ్రంథంలో పొందుపరిచినప్పటికీ కూడా దానిని గ్రహించే సామర్థ్యము మనకున్న లిమిటేషన్స్ని బట్టి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడి దేవుని రివీల్ చేసుకున్న విధానాన్ని బట్టి అర్థం చేసుకునే ప్రయత్నమే చేయాలని మనం దేవుని యొక్క సాగిలపడి దేవుని యొక్క సహాయాన్ని కోరుకునే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ ప్రేమ చొప్పున నీ కృప చొప్పున తండ్రి నాయన మీ బిడ్డలుగా కూడుకొని ఉండడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ధన్యతను బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి నాయన మీరు వ్యక్తపరుచుకున్న మాటలను బట్టి మిమ్మల్ని మరింతగా అర్థం చేసుకోవడానికి మీకు మరింత సమీపస్తులుగా ఉండటానికి నాయన మేము ఇష్టపడుతూ ఉన్నాం, ఆశపడుతూ ఉన్నాం. తండ్రి నాయన మీ సహాయం కొరకు మీ పాద సన్నిధికి వస్తున్నాం. తండ్రి నాయన మాకు సహాయం దయచేయండి. మీరు ఏ విషయాలైతే వ్యక్తపరుచుకున్నారో అదే రీతిగా మేము మిమ్మల్ని తెలుసుకోవడానికి దానిని బట్టి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మాకు కావాల్సిన సహాయాన్ని దయచేయమని కొద్ది ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కొన్ని సందర్భాలలో దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని లక్షణాలని తప్పుపడుతున్న విషయాలను మనం చూడవచ్చు అన్నమాట. అందులో కొన్ని విషయాల గురించి మాట్లాడతాను. అనేక విషయాల్లో దేవుని తప్పుగా అర్థం చేసుకునే సందర్భాలు ఉంటున్నాయి, కానీ కొన్ని విషయాలని చూసే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిది, దేవుడు ఆయన మన పాప పరిహారార్థ బలిగా ప్రభు అయిన క్రీస్తును అనుగ్రహించాడు. మనం మరణ శిక్ష నుంచి తప్పింపడడానికి ఉన్న ఏకైక మార్గము క్రీస్తే అని చెప్పినప్పుడు దానికి వేరుగా అదర్ దాన్ క్రైస్ట్ సాల్వేషన్, క్రీస్తు వలన వచ్చే రక్షణ కాకుండా ఏది యాడ్ చేసినా అది అబద్ధమైపోతూ ఉంటుంది. అట్లా క్రీస్తుతో పాటుగా ఏది యాడ్ చేసినా లేకపోతే క్రీస్తు కాకుండా ఏది తీసేసినా అది దేవుని యొక్క లక్షణాలను మనం తప్పుగా అర్థం చేసుకున్నట్టే మనం చూడవచ్చు అన్నమాట. అలానే ఇంకొన్ని విషయాలు ఏంటంటే కొద్దిమంది చర్చ్ కన్స్ట్రక్షన్కి కావాల్సిన మనీ విషయం అవ్వచ్చు, అది జనరల్గా అన్యుల దగ్గరికి వెళ్ళి అడగడము లేదా పొలిటీషియన్స్ దగ్గరికి వాళ్ళ రక్షణతోటి కన్సిడరేషన్ లేకుండా వాళ్ళు రక్షింపబడ్డారా లేదా లేకపోతే దేవుణ్ణి ప్రేరేపణ వాళ్ళకు ఉన్నదా లేదా అనే విషయం తెలుసుకోకుండానే
వాళ్ళ సహాయం కోసం వెళ్తున్న సందర్భాలు ఉంటాయి. అలానే ఒక సంఘాన్ని లీడ్ చేయడానికి, నడిపించడానికి, అంటే ఒక చర్చ్ని స్టార్ట్ చేసిన తర్వాత ఆ తర్వాతి తరం వారికి వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి తెలియకుండానే హ్యాండ్ ఓవర్ చేసిన సందర్భాలు ఉంటాయన్నమాట. అయితే దేవుడు ఎక్కడ కూడా అంటే రక్షణ లేకుండా సంఘాన్ని నడిపించమని చెప్పిన సందర్భాలు ఎక్కడ ఉండవు. కానీ కొద్దిమంది వ్యక్తులు దేవుడు మాతో మాట్లాడారు, సంఘాన్ని నడిపించమన్నారని వాళ్ళ ఆత్మీయ స్థితి గురించి కన్సిడరేషన్ అంటే ఆలోచించుకోకుండానే సంఘాన్ని నడిపిస్తున్న సందర్భాలు ఉంటాయి. అలానే ఇంకొక సందర్భం ఏంటంటే, కొద్దిమంది వివాహం చేసుకునే సమయంలో దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అయితే కొద్దిమంది ఏం చేస్తారంటే, మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను చేసుకున్న వ్యక్తిని దేవునిలో నడిపించే ప్రయత్నం నేను చేస్తాను అని ముందుకెళ్తూ ఉంటారనమాట. అయితే వాక్యము అవిశ్వాసులతో విశ్వాసులకి పొత్తెక్కడానికి క్లియర్గా చెప్పబడి ఉంది. లేకుంటే ఒక వ్యక్తికేమో దేవుడు నన్ను పలానా వ్యక్తిని చేసుకోమన్నాడని చెప్పడము, లేతే ఇంకొక వ్యక్తికి దేవుడు ఆ వ్యక్తి నీకు సూటబుల్ కాదు, కంపాటబుల్ కాదని చెప్పడము. అట్లా ఎవరైతే ఒక వివాహం గురించి ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేసుకుంటున్నారో ఇద్దరికి వేరువేరుగా దేవుడు 2 మాటలు చెప్పడం అనే విషయం మనం గమనించాలి. కానీ ఇట్లాంటి విషయాలు బయట చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చెప్పబడిన 4 సందర్భాలలో కూడా మనకి ప్రస్ఫుటంగా కనిపించేది ఏంటంటే, దేవుని యొక్క వ్యక్తిత్వం ఒకలాగా రివీల్ చేసుకుంటే ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఇంకొకలాగా అర్థం చేసుకొని దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడే మాటల్లో తప్పుగా ఉన్న సందర్భాలని మనం చూడవచ్చు అన్నమాట. అయితే దేవుడు ఆయన గురించి ఆయన వ్యక్తపరుచుకున్న మాటలను మనం బైబిల్ గ్రంథంలో చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనకి అంటే దేవుణ్ణి కూర్చున్న మాటలను అర్థం చేసుకోవడం అంత ఇంపార్టెంటా అని చూసినప్పుడు అది దేవునికి ఉగ్రత కలిగించే విషయం అన్నమాట మనం చూడవచ్చు అన్నమాట. యోబు తన జీవితంలో కష్టాల గుండా వెళ్తున్నప్పుడు ఆయన స్థితిని చూసిన తన సహోదరులు లేకుంటే స్నేహితులు దేవుని గురించిన మాటలను మాట్లాడినప్పుడు దేవుడు ఆ మాటలని ఎట్లా తీసుకున్నాడనే విషయంలో మనం దేవుని యొక్క ఉగ్రత, దేవుని మనం సరిగా అర్థం చేసుకోకపోతే ఆయన కోపానికి మనం పాత్రలు అవుతాం అనే విషయాన్ని మనం మొదటిగా చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి యోబు గ్రంథము ఓపెన్ చేయండి. యోబు గ్రంథము 47వ అధ్యాయము 2వ వచనం. యోబు గ్రంథము 47వ అధ్యాయము 2వ వచనం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు, కనుక నా కోపము నీ మీదను నీ 2 స్నేహితుల మీదను మండుచున్నది. ఇక్కడ యోబు గ్రంథము 47వ అధ్యాయము 47 అక్కడ స్పష్టంగా గమనించవచ్చు. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, దేవునిని గూర్చి యుక్తముగా మాట్లాడలేదు. అంటే దేవుడు ఏమై ఉన్నాడో ఆ రీతిగా వాళ్ళు పలకలేనట్టు, మాట్లాడలేనట్టు, లేకపోతే మాట్లాడకుండా ఉండినట్లు, అలానే దాని పర్యవసానం అంటే వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క కోపాన్ని వారి మీదకి ఎట్లా తెచ్చుకుంటున్నారో మనం ఇక్కడ గమనించవచ్చు అన్నమాట. కాబట్టి ఈ వచనాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆయన వ్యక్తపరిచిన రీతిలో మనం అర్థం చేసుకుని దాని ప్రకారంగానే మనం ఆరాధించడం ఎంత ఇంపార్టెంటో మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మనం ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన రివీల్ చేసిన విధానంలో మాత్రమే అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒక యాట్రిబ్యూట్ గురించి నేను మాట్లాడాలని దేవుడు నాకు ప్రేరేపణ కలిగించాడు. దానిని బట్టి క్వైట్ టైం చేసుకున్నప్పుడు ఆయన నాతో మాట్లాడిన విషయాలను బట్టి నేను ఒక మెసేజ్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఆ విషయాన్ని చూస్తే ప్రయత్నం చేద్దాం. ఆ యాట్రిబ్యూట్ వచ్చేసరికి ఇమ్యూటబిలిటీ ఆఫ్ గాడ్. ఆయన
మార్పు చెందని దేవుడిగా అనే లక్షణాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. దేవుడు తనకు తానుగా వ్యక్తపరుచుకున్న మాటలను మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించవచ్చు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ దేవుడు స్పష్టంగా తన గురించి తాను వ్యక్తపరుచుకున్న మాట, యెహోవానైన నేను మార్పు లేని వాడను. మార్పు లేని వాడను అని అంటే ఆయన అంతకుముందు ఏ విషయాలైతే వ్యక్తపరచుకుంటున్నాడో దానికి విడిగా ఆయన చేయడు అని. అయితే ఈ మాట చెప్తున్న సందర్భాన్ని చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత వాళ్ళని ప్రామిస్డ్ ల్యాండ్కి, వాగ్దాన ప్రదేశానికి నడిపిస్తున్నప్పుడు వాళ్ళతోటి నిబంధన చేసిన విషయాలను మనం నిర్గమాకాండంలో చూడవచ్చు అన్నమాట. అందులో ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, చేసుకోకూడదు ఆ భూమి అందని. ఎందుకని చేసుకోకూడదు? వాళ్ళు ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు ఏంటి, దేవుని యొక్క గొప్పదనాన్ని. గొప్పగా ఉన్న ఫరో రాజు ఆయన ఆధీనంలో నుంచి దేవుడు విడిపించిన విధానాన్ని వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాల్ని మనం చూడవచ్చు అన్నమాట. అయితే అట్లాంటి వ్యక్తులకి దేవుని యొక్క గొప్పదనాన్ని మర్చిపోతున్న సందర్భాలు మనం చూడవచ్చు. అంటే ఒక చోట సీనాయి పర్వతం దగ్గర మోషే దేవునితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ సొంత దేవుణ్ణి, అంటే ఒక దూడ ఫామ్ చేసుకొని దాని ఎదుట సాగిలపడి, మమ్మల్ని విడిపించింది నీవే, మమ్మల్ని నడిపించబోయేది కూడా నీవే అని దాని ఎదుట సాగిలపడిన విషయాన్ని మనం చూడవచ్చు అన్నమాట. అది దేవునికి ఉగ్రత కలిగించే విషయం. అయితే దేవుని యొక్క నిబంధన వారికి ఇచ్చిన నిబంధనల భాగము వాళ్ళు మితిమీరినట్టుగా, తప్పిపోయినట్టుగా మనం అక్కడ చూడవచ్చు అన్నమాట. అయితే ఇట్లా అనేక మార్లు ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క నిబంధనను మీరుతున్న సందర్భాలలో చెప్పబడిన మాటగా మనం ఇక్కడ చూడవచ్చు. సహజంగా నిబంధన అని అంటే ఏది పాటించాలి, ఏది పాటించకూడదు, ఒకవేళ పాటించాల్సింది పాటించకుండా ఉన్నప్పుడు దాని పర్యవసనాలు లేకపోతే శిక్ష ఏ రీతిగా ఉంటుంది అని మనం చూడవచ్చు అన్నమాట. ఇప్పుడు మనకున్న కాన్స్టిట్యూషన్ లాస్ చూసినప్పుడు కూడా ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఒకవేళ అది చేయకూడదు చేస్తే దాని పనిష్మెంట్ ఏముంటుంది అనేది మనం గమనించవచ్చు అన్నమాట. ఆ నిబంధనని దేవుడు ఇక్కడ మలాకీ గ్రంథంలో మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలకి గుర్తు చేస్తున్నట్లుగా మనం చూడవచ్చు అన్నమాట. అంటే ఇశ్రాయేల్ ప్రజలకి ఏమని గుర్తు చేస్తున్నాడు? నీకు నాకు మధ్య ఒక నిబంధన ఉన్నది, కవెనెంట్ ఉన్నది. అందులో ఏవి మీరు చేయాలి, ఏవి చేయకూడదు. ఒకవేళ నిబంధన అనుసారంగా మీరు చేసినప్పుడు మీకు ఎట్లాంటి ఆశీర్వాదాలు ఉంటాయి, ఎట్లాంటి కృప మీ మీద ఉంటుంది. ఒకవేళ నిబంధనకు విరుద్ధంగా మీరు చేసినప్పుడు ఇలాంటి ఉగ్రతకు మీరు పాత్రలు అవుతారు అనే విషయాల్ని దేవుడు వారికి మరొకసారి తెలియపరుస్తా ఆయన యొక్క లక్షణాన్ని, నేను మార్పు లేనివాడను, నేను ఏదైతే చెప్పానో, నిబంధనలో ఏదైతే ఇచ్చానో దానిని సంపూర్తిగా నెరవేర్చే దేవుడినై ఉన్నాను, అందులో ఎట్లాంటి మార్పు లేదు అని ఆయన గురించి ఆయన చెప్పుకున్న మాటలను మనం ఇక్కడ చూడవచ్చు అన్నమాట. అలానే కొద్దిమంది ఏమనుకుంటారంటే, పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఒకలాగా, కొత్త నిబంధన గ్రంథం టైంలో ఒకలాగా, లేకుంటే ఈ టైంకి ఇంకొకలాగా ఉన్నారని తప్పుగా ఆలోచించే సందర్భాలని మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు ఆయన మార్పు చెందిన దేవుడు అని వ్యక్తపరుచుకున్నాడు. అలానే ఆయన వ్యక్తిత్వాన్ని ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిగా ఉండే దేవుడిగా ఉన్నాడని మనం గమనించవచ్చు అన్నమాట. మనం ఇంకొక వాక్య భాగాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకు ఒకటే రీతిగా ఉండును. నిన్న నేడు రేపు అనే పదాలని ఎప్పుడు వాడతామనంటే ఎల్లప్పుడూ టైం రెఫరెన్స్గా చేసుకొని మాట్లాడిన సందర్భాల్లో, అంటే జరిగిపోయిన కాలము, ఇప్పుడు జరుగుతున్న కాలము,
లేకుంటే జరగబోయే కాలాల్లో కూడా ఆయన ఎట్లా ఉంటాడు అనే విషయాన్ని ఈ వచనంలో వ్యక్తపరిచినట్లుగా మనం చూడవచ్చు అనమాట. ఇక్కడ స్పష్టంగా ఏమని చెప్పబడింది? ఏకరీతిగా ఉండే దేవుడు. ఏ టైంలో చెప్పబడింది? న్యూ టెస్టిమెంట్ టైంలో. అయితే అంటే దేవుడు అంతకుముందు ఏదైతే వ్యక్తపరుచుకున్నాడో అదే మాటని న్యూ టెస్టిమెంట్ టైంలో, అంటే ఒక 2000 సంవత్సరాల క్రితం వ్యక్తపరుచుకున్న మాటల్లో ఒకే రీతిగా ఉన్నట్టు మనం చూడవచ్చు అన్నమాట. కాబట్టి ఈ 2 వచనాలను బట్టి దేవుడు కాలాన్ని బట్టి మారడు. ఆయన ఓల్డ్ టెస్టిమెంట్ కాలంలో ఎట్లాంటి వ్యక్తిత్వాన్ని, నైజాన్ని, గుణగణాలని కలిగి ఉన్నాడో న్యూ టెస్టిమెంట్ టైంలో కూడా అదే రీతిగా ఉన్నాడనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. అయితే మనం మార్పు చెందడు అనే విషయాన్ని చూసినప్పుడు మనం కాలాన్ని బట్టి మారుతూ ఉంటాం. ఇప్పుడు సీజన్స్ ఉన్నాయనుకోండి, టైం మారుతున్నప్పుడు మారిపోతూ ఉంటాం. మన వయసు ఉందనుకోండి, కాలాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అంటే లాస్ట్ ఇయర్ అంటే ఒక నంబర్, ఒక ఇయర్ తర్వాత ఆ నంబర్ మారిపోతూ ఉంటుంది. కాలాన్ని బట్టి మార్పుకు చెందయ్యే పరిస్థితులు మనకు ఉంటాయి. అలానే కొద్దిమంది మనల్ని చూసి అంటే చూసినప్పుడు అరే చాలా మారిపోయావు, అంటే ఫిజికల్గా అయి ఉండొచ్చు, వే ఆఫ్ బిహేవింగ్, మన ప్రవర్తనలో అయి ఉండొచ్చు, మనలో మార్పు వాళ్ళు గుర్తించి చెప్తున్న సందర్భాలు అనేకమైనవి ఉంటాయన్నమాట. అంటే కాలాన్ని రిఫరెన్స్గా చేసుకొని సమస్త సృష్టిలో మార్పుకు లోనయ్యే విషయాలని మనం చూడవచ్చు అన్నమాట. అయితే దేవునికి కాలానికి ఎట్లాంటి సంబంధం ఉంది అంటే కాలంలో దేవుడు మార్పు చెందగలిగే దేవుడిగా ఉన్నాడనే విషయాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15, 16, 17. ఆయన అదృశ్య దేవుని స్వరూపమై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవయు భూమి యందున్నవయు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులనైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తముకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. చదవబడిన వాక్య భాగంలో స్పష్టంగా చెప్పబడింది, కనిపించకపోని, గొప్పవైనవి, చిన్నవైనవి, ఎట్లాంటి విషయాలని తీసుకున్నప్పటికీ కూడా అవి సమస్తము కూడా సృజింపబడినవి. వాటన్నిటికీ కూడా ఆధారమైన వాడు దేవుడు అనే విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా చూడగలుగుతాం. అయితే ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆది యందు దేవుడు భూమి ఆకాశంలోనూ సృజించును అనే మాటను మనం చూస్తాం అన్నమాట. ఇక్కడ మనం ఏది తీసుకున్నా కానీ 3 విషయాల్ని రెఫరెన్స్గా చేసుకునే మాత్రమే ఉంటాయి. అది టైం, స్పేస్, మ్యాటర్. కాలము, శూన్యము, పదార్థం. ఈ 3 లేకుండా మనం ఏ వస్తువునైనా లేకపోతే ఏ విషయాన్నైనా మనం ఊహించలేమన్నమాట. ఇప్పుడు పదార్థం ఉందనుకోండి, ఈ బిల్డింగ్ అంతా మెటీరియల్ థింగ్, పదార్థమైనది. ఇది ఇక్కడ పెట్టబడి ఉన్నది, అంటే స్పేస్ ఉన్నప్పుడే పెట్టగలుగుతాం. అయితే ఇప్పుడు పెట్టబడింది అనేది కాలాన్ని రెఫరెన్స్ చేసుకొని చెప్పగలుగుతాం అన్నమాట. ఈ 3 లేకుండా దేన్ని కూడా మనం చూడలేము. అయితే ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన మాట ఏంటి? ఇన్ ద బిగినింగ్, ఆది యందు, అంటే టైం, స్పేస్ అండ్ మ్యాటర్, భూమి ఆకాశంలో, ఈ 3 అప్పుడే కలిగిన విషయాన్ని మనం 1వ వచనంలో చూడవచ్చు అన్నమాట. అయితే ఆ 3 వచనాల గురించి చెప్తున్నప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నట్లు మనం చూడవచ్చు అన్నమాట. దేవుడు అనే మాట మనం చూస్తాం అన్నమాట. అంటే దేవుడు కాలానికి, పదార్థానికి, స్పేస్కి కారణభూతుడు, క్రియేటరు, ఆయన సృష్టికర్త. ఇప్పుడు సృష్టికర్త అయినప్పుడు ఆయన ఆ 3టికి లోబడి ఉండడు, ఆ 3టిలో ఉండడు అనే విషయాన్ని మనం చూడవచ్చు అన్నమాట. అయితే మనం చూసినట్టుగా కాలానికి
లోబడి లేకపోతే కాలంలో ఉన్న దేవుడు కాదనే విషయాన్ని మనం చూడవచ్చు అనమాట. అంటే కాలం అనేది సృష్టిలో భాగమే. ఆ సృష్టిలో భాగమై ఉన్నది ప్రతిదీ కూడా సృష్టికర్తకు వేరుగా ఉన్నది అనే విషయాన్ని మనం చూడవచ్చు అన్నమాట. అయితే కాలంలో ఉన్న ప్రతిదానికి కూడా మార్పు ఉంటుంది కాబట్టి కాలానికి అతీతంగా ఉన్న దేవునికి మార్పు అనేది వర్తించదు అనే విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చు. అలానే సర్వ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఒక టైంకి పరిష్ అయిపోయే విషయాలే మనం చూస్తాం అన్నమాట. అంటే ఒక కాలం తర్వాత అవి గతించిపోతూ ఉంటాయి. అంతకుముందు ఈ బిల్డింగ్ ఇక్కడ లేకపోవచ్చు, లేదు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఉండకపోవచ్చు. ఆ విషయాల్ని మనం అంటే వేరే వేరే విషయాల్ని చూసినప్పుడు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే కాలంలో కొన్ని విషయాలు మరుగున పడిపోతాయి, లేకుంటే దాని ఎగ్జిస్టెన్స్ నుంచే పోతూ ఉంటాయి అన్నమాట. అట్లానే మనం వ్యక్తుల్ని కూడా చూడవచ్చు. మన జాతిపిత మహాత్మా గాంధీని చూసినప్పుడు ఆయన ఒక 70 సంవత్సరాలకు ముందు ఉన్నవాడు, ఇప్పుడు లేరు. అట్లా ప్రతి దానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, లేకుంటే ఒక గతించిపోయేవాడిగా ఉంటాయి. అయితే దేవుని మాత్రం అలాంటి అప్లికేబుల్ అవ్వదు అనే విషయాన్ని మనం చూడవచ్చు అన్నమాట. ఆ విషయాన్ని మనం వాక్యంలో ఆయన వ్యక్తపరిచిన విధానాన్ని బట్టి అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేసే విధంగా మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో మనం ఆ విషయాలను చూడవచ్చు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడును నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. థ్యాంక్ యూ. సో ఇక్కడ చెప్పబడిన వాక్య భాగంలో వర్తమాన భూత భవిష్యత్ కాలంలో అంటే టైం ఫ్రేమ్లో ఉన్న ఏ విషయాలైనా గతించిపోతాయి, కానీ దేవునికి గతించిపోవడము లేకపోతే మరుగున పడిపోవడం అనే అది వర్తించని విషయంగా మనం చూడవచ్చు అన్నమాట. అలానే ఆయన సార్వభౌముడు, సర్వాధికారి అయిన దేవుడు అనే విషయాన్ని కూడా మనం ఈ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం అన్నమాట. అయితే ఆయన కాలంలో ఉన్నవాడు కాదు, కాలంలో ఉన్నవి గతించిపోతున్నప్పటికీ కూడా అలాంటి విషయాలు దేవునికి ఆపాదించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన సమస్తానికి కారణభూతుడు, ఆయన సార్వభౌమ అధికారి అనే విషయం మనం చూడవచ్చు అన్నమాట. అయితే మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే దేవుని యొక్క ఆలోచనని, దేవుని యొక్క మనసును మార్చాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్న సందర్భాలు ఉంటాయన్నమాట. అందులో ఒక విషయం ఏంటంటే మనం ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు ఆ వ్యక్తిని అంటే వివాహం చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుణ్ణి ఒప్పించి చేసుకున్నామని చెప్తున్న వ్యక్తులను నేను చూశాను అన్నమాట. వాళ్ళకి రిఫరెన్స్ ఏంటంటే పరమగీతంలో చెప్పబడిన మాట. అందులో చెప్పబడిన మాట ఏంటంటే, నీ మాటల చేత నీ అలంకారం చేత నన్ను వశపరుచుకుంటివి అనే మాట మనం చూస్తాం అన్నమాట. అయితే అక్కడ దేవుడు సంఘానికి ఉన్న పరిశుద్ధతను బట్టి సంఘం ఎట్లా దేవుణ్ణి ప్రీతికరంగా ఉన్నదని చెప్పబడుతున్న సందర్భం అన్నమాట. దాన్ని రిఫరెన్స్గా చేసుకొని దేవుణ్ణి నేను వశపరుచుకోగలను, లేకుంటే నా పని జరగాలంటే దేవుణ్ణి నేను మార్చగలను అని చెప్తున్న తప్పుడు అభిప్రాయాలను మనం చూడవచ్చు అన్నమాట. అయితే దేవుడు ఆయన ఏక మనసు గలవాడని, ఆయనను మనము ఇన్ఫ్లుయెన్స్ చేయలేము, ఆయనను మార్చలేమనే విషయాల్ని మనం ఆయన వ్యక్తపరుచుకున్న మాటల్లో చూసే ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనంలో మనం ఆ మాట చూడవచ్చు. యోబు గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన ఏక మనసు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు, ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయను. ఇక్కడ యోబు ఒక క్వశ్చన్ తోటి దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఆయనను ఎవరు మారుస్తాడు అని అంటే ఎవరు మార్చలేరని. అలానే దేవుడు ఆయనకి ఏది ఇష్టమవుతుందో అది ఆయన చేయగలిగే దేవుడిగా ఉన్నట్టు మనం చూడవచ్చు. కొద్దిమంది ఏం చేస్తారంటే ఆయనకి ఇష్టం వచ్చినది ఆయన చేస్తాడు కాబట్టి ఒకవేళ ఆయన సత్యవంతుడై ఉండి అసత్యాన్ని కూడా చెప్పే అవకాశం ఉందని కొద్దిమంది చెప్తూ ఉంటారనమాట.
అయితే సత్యవంతుడైన దేవుడు ఆయన సత్యమును మాత్రమే చెప్తాడు. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. ఆయనకి ఇష్టం వచ్చింది చేస్తాడు. ఆయనకి ఇష్టం వచ్చింది ఏంటనంటే ఆయన స్వభావానికి తగిన రీతిగా ఆయన చేసే దేవుడిగా ఉన్నాడని. కాబట్టి మనము ఆయనని ఇన్ఫ్లుయెన్స్ చేయలేము, ఆయనను ప్రభావితం చేయలేము, ఆయనను మార్చే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేరన్న విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు అన్నమాట. అలానే కొన్నిసార్లు మనం వ్యక్తులను చూసినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలను బట్టి పని చేయలేడేమో, లేకుంటే కొన్నిసార్లు మన లాంగ్వేజ్లో మాట్లాడాలంటే హ్యాండ్ ఇస్తారేమో అని అనుకుంటూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న బ్రదర్కి మెసేజ్ పెట్టినప్పుడు నెక్స్ట్ మార్నింగ్ అంటే లేట్ నైట్లో రిమైండ్ చేస్తున్నారనమాట. అంటే ఇవాళ మెసేజ్ ఉంది కదా, మీరు వస్తున్నారు కదా అని. అంటే నేను వస్తాను రానేది డౌట్ఫుల్గా ఉంది కాబట్టి రిమైండ్ చేస్తున్నారనమాట. అర్థమైందా నేను చెప్పింది? సో అయితే దేవునికి మనం రిమైండ్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన ఏ మాట చెప్పాడో ఆ మాట చేస్తాడు. ఆ మాట చేయడంలో ఆయనకి సర్వాధికారం ఉంది. ఆ మాట ఆయన నెరవేర్చడంలో ఆయనను మార్చగలిగేలా, ఆయనను ప్రభావితం చేయగలిగేలా ఎవరు లేరనే విషయాన్ని మనం గమనించాలి. ఆ మాటలను మనం యాకోబు పత్రికలో మనం గమనించవచ్చు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. దెర్ ఇస్ నో వేరియబుల్నెస్. ఆయన మార్పు చెందుతాడేమో అని అనుకోవడానికి లేదు. అంటే ఆ ఛాయ అంటే మనం ఊహించడానికి కూడా తావు ఇవ్వట్లే ఆయన. అంటే అంత పర్ఫెక్ట్గా ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని నెరవేర్చే దేవుడిగా ఉన్నాడనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఆయన సత్యవంతమైన దేవుడు అంటే ఆయన సత్యాన్ని మాత్రమే చేస్తాడు, స్థాపిస్తాడు, అంగీకరిస్తాడు. అదర్ దాన్ దట్ గాడ్ డజంట్ డూ ఎనీ అదర్ థింగ్. దానికి మించి ఆయన వేరుగా ఏది చేయడం అనే విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చు. కొన్నిసార్లు మనకి లిమిటేషన్స్ ఉంటాయి. మనం ఒకటి చెప్తాం, ఒకటి చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా సహాయం కోసం అడిగారు అనుకోండి, బ్రదర్ నేను 100% చేస్తానని అంటాం. కొద్ది టైం గడిచినాక పరిస్థితులు మారుతాయి. అంటే ఏ హెల్ప్ అయితే చేస్తాము అనుకుంటున్నామో ఆ సపోర్ట్ చేయలేని పరిస్థితులు వస్తాయి. అంటే మనం మాట తప్పిపోయే పరిస్థితులు ఉంటాయి అన్నమాట. అయితే దేవునికి అది అప్లికబుల్ అయ్యే విషయం కాదనేది మనం గమనించవచ్చు. అయితే ఆయన అబద్ధమాడాడు. అబద్ధమాడటానికి ఆయన మనలాంటి వాడు కాదు. ఆయన ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట నెరవేర్చే దేవుడిగా ఉన్నాడని మనం వాక్య భాగంలో చూడవచ్చు అన్నమాట. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండున, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండున. ఆయన మొదటిగా అబద్ధమాడడం అనే నేచర్ ఆయనలో ఉండదు. తర్వాత ఆయన రిగ్రెట్గా ఫీల్ అవడు, పశ్చాత్తాపడడు. రిగ్రెట్ ఎప్పుడు ఫీల్ అవుతాం? ఒక మాట ఇచ్చి మనం చేయలేనప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతాం. లేకుంటే ఒక పని చేయకూడనిది అయి ఉండి చేసినప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతాం. లేకుంటే చేయాల్సింది అయి ఉండి చేయకపోతే పశ్చాత్తాపడతాం. కానీ దేవునికి అది అప్లై చేసే విషయం కాదనమాట. ఆయన ఎక్కడ పశ్చాత్తాపడాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాటని పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్ చేసే దేవుడై ఉన్నాడు. ఆయన మాట ఇచ్చాడు అని అంటే ఆయన నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు. ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నామనంటే మొదటి మల్లాకి గ్రంథంలో చెప్పబడిన మాట, నా కవెనెంట్ని మీకు ఇచ్చాను, కవెనెంట్ని నేను పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాను, నెరవేర్చే దేవుడిగా ఉన్నాను, ఎందుకంటే నేను మార్పు చెందిన దేవుడు అని దేవుడు చెప్పి ఉన్న మాటల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. అలానే మనము అంటే సహజంగా ఒక వ్యక్తిని కానీ ఏదైనా తీసుకున్నప్పుడు ఇట్లాంటి వ్యక్తులు ఇంకొకరు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్న నాకు రావడం లేదు, కుదరలేదని అంటే, సర్లే బ్రదర్ మెసేజ్ చెప్పేవాళ్ళు ఇంకొకరు ఉన్నారని వాళ్ళని ఇన్వైట్ చేస్తాం అంటారు.
అంటే ఆల్టర్నేట్స్ ఉంటారు దాదాపుగా, లేకపోతే ఒక వ్యక్తిలాగా ఉండే ఇంకొక వ్యక్తులు ఉంటారు. అయితే మనము ఆరాధిస్తున్న దేవుడు, మనం కొలుస్తున్న దేవుడికి సమానులు లేకపోతే సమానంగా దరిదాపులుగా ఉన్న వాళ్ళు కూడా ఎవరు లేరనమాట. దాన్ని చెప్పడానికి అద్వితీయ దేవుడు అనే పదాన్ని మనం వాడతాం. అయితే ఇట్లాంటి మార్పు చెందని, మార్పుకు లోనవని, ప్రభావితం అవ్వని, ఇచ్చిన మాటని నెరవేర్చే దేవుడు వ్యక్తి కానీ ఎవరు లేరన్న విషయాన్ని మనం చూడవచ్చు అన్నమాట. ఆ విషయాల్ని మనం 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చూడవచ్చు. 1 తిమోతి 1వ అధ్యాయము 17వ వచనం. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి, ఆయన కింగ్షిప్ అనేది ఎటర్నల్, ఎల్లప్పుడూ ఆయన సార్వభౌమ అధికారిగా రాజుగా ఉండే దేవుడు. ఆయన లాంటి వేరొకరు ఎవరు లేరు. ఆయన అద్వితీయ దేవుడు అనే విషయాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పిన మాటల్లో ఆయన ఎంత నమ్మకమైన దేవుడు, ఆయన యందు మనము విశ్వాసం ఉంచదగిన దేవుడిగా ఆయన ఉన్నాడనే విషయాన్ని మనం చూడవచ్చు అన్నమాట. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఒక సందర్భంలో ముందుకెళ్ళలేము వెనకెళ్ళలేము అనే పరిస్థితిని చూసినప్పుడు, వాళ్ళు దేవుడి మీద ఆధారపడినప్పుడు, లేకపోతే దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన విషయాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేల్ ప్రజల్ని ఫరో దగ్గర బానిసత్వం నుంచి విడిపించి తీసుకెళ్తున్నప్పుడు, ఒకవైపు నుంచేమో ఫరో యొక్క సైన్యము ఇశ్రాయేల్ ప్రజల్ని వెంటాడుతుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ దొరికితే మాత్రం చంపేస్తారు, లేదంటే మళ్ళీ బానిసత్వంలోకి తీసుకెళ్తారు. అట్లా వెళ్తున్నప్పుడు ఒక దగ్గర ముందుకెళ్ళాలంటేనేమో ఎర్ర సముద్రం ఉంటుంది. ఆ సముద్రానికి పేరే డెడ్ సీ అని ఉంటుంది, అంటే మృత సముద్రం అని. అందులో ఎలాంటి స్పీసెస్ అంటే ఎలాంటి నివసించడానికి అవకాశం ఉండదు. అనేక ప్రమాదాలకు అది ఒక సెంటర్ పాయింట్గా ఉంది. అంత భయంకరమైనది అనమాట. ముందేమో ఎర్ర సముద్రము, వెనకేమో ఫరో యొక్క సైన్యం. ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు అంటే కొద్దిమంది అన్ఫెయిత్ఫుల్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎట్లా దేవుడు కనబరిచిన కృప, ఆయన వాగ్దాన రీతిగా ఆయన ఇచ్చిన ప్రామిస్ని నెరవేర్చిన విషయాన్ని మనం చూసినప్పుడు, ఆయన యందు మనం ఎంత నమ్మికగా ఉండొచ్చో, ఆయన మీద ఎంత ఆధారపడి ఉండొచ్చో మనకు అర్థమవుతుంది అన్నమాట. 66వ కీర్తన 6వ వచనాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. 66వ కీర్తన 6వ వచనం. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడగచే దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించిమి. ఇది ఒక రకంగా వాళ్ళు టెస్టిమనీ చెప్తున్నారు, సాక్ష్యం చెప్తున్నారు. దేవుడిని వాళ్ళు అనుభవపూర్వకంగా ప్రత్యక్షంగా తెలుసుకొని ఆయన యొక్క గొప్పదనాన్ని చెప్తున్నట్టుగా మనం చూడవచ్చు అన్నమాట. ముందేమో భయంకరమైన ఎర్ర సముద్రము, వెనకాలేమో భయంకరమైన ఫరో యొక్క సైన్యము చంపడానికి వస్తున్న సందర్భంలో దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని ఎలా నెరవేర్చాడో వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకొని దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్తున్న మాటలను మనం చూడవచ్చు అన్నమాట. ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా, ఆరిన నేల అంటే మనం క్యాజువల్గా జాలీగా అట్లా రీతిగా దేవుడు చేశాడు. ఆయన అంత నమ్మకమైన దేవుడు అనే విషయాన్ని ఇక్కడ భక్తులు వ్యక్తపరిచినట్లు మనం చూడవచ్చు అన్నమాట. మనం మొదటి నుంచి దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తున్నప్పుడు ఆయన మార్పు చెందని దేవుడు. ఆయన సమస్త సృష్టి కూడా ఒక టైంకి పరీక్ష అవుతుంది కానీ నశించిపోతుంది, కానీ దేవుడు నిత్యము ఉండే దేవుడు. ఆయన నిత్యము కూడా సర్వాధికారి అయిన దేవుడు. ఆయనని ఎవరు మార్పు చెందేలాగా ప్రభావితం చేయలేరు. ఆయన ఏ మార్పుకి లోనవుడు. ఆయన రాజ్యాధికారము, ఆయన రాజరికము నిత్యము ఎల్లప్పుడూ ఉండేది. ఆయన ఏదైనా వాగ్దానం ఇచ్చినాడంటే దానిని తప్పకుండా తీర్చే దేవుడు. ఆయన ఎవరికైనా నిబంధనలో భాగంగా అవకాశం ఇచ్చినప్పుడు ఆ నిబంధనను 100% పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్ చేసే దేవుడు అనే విషయాన్ని మనం ఇప్పటివరకు చూస్తూ వచ్చాం అన్నమాట. కాబట్టి ముందు చెప్పబడిన విషయాల్లో దేవుడు వాక్యంలో ఒకలా చెప్పబడి మనం ఇంకొకలాగా దేవుడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు
మనం దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు అవుతాం. కాబట్టి ఈ విషయాలను బట్టి మనం దేవుణ్ణి తెలుసుకొని ఆరాధించేవారిగా ఉండాలి. అయితే కొద్దిమంది దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోకుండా ఉన్నప్పుడు వాళ్ళు పాపంలో కొనసాగుతున్న సందర్భాలు ఉంటాయి అన్నమాట. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాటలు మనం స్పష్టంగా చూడవచ్చు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయను. ఇప్పుడు ఇది మనం ఒక దేవుని యొక్క మాటగా, దేవుని యొక్క వాగ్దానంగా మనం తీసుకోవచ్చు కదా. సో ఎవరైనా ఇంకా నిజమైన దేవుణ్ణి, ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉండినట్లయితే, లేదంటే ఎవరైనా మిగతా మతాల్లాగానే క్రైస్తవ్యం కూడా ఒక మతం అనుకొని వచ్చినట్లయితే, లేకుంటే దేవుడు నన్నెందుకు క్షమిస్తాడనే ఒక తప్పుడు అభిప్రాయంతో ఉన్నట్లయితే, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, గుణగణాలని చూసినప్పుడు ఆయన పర్ఫెక్ట్గా ఆయన చెప్పిందని నెరవేర్చే దేవుడని గ్రహించాం. కాబట్టి మన పాపములను మనం అంగీకరించినట్లయితే, కొన్ని పాపాల నుంచి విడిపించే దేవుడిగా ఆయన లేడు. అక్కడ ఏమన్నా రాయబడిందంటే, సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయగలిగే దేవుడు ఆయన. కాబట్టి కొద్ది సమయం తీసుకొని ఇంకా మనం క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకపోయినట్లయితే ఆలోచన తీసుకొని ఆ విషయంలో ఆలోచించి ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించే ప్రయత్నం చేద్దాం. అలానే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వ్యక్తులు ఆయన వ్యక్తపరుచుకున్న విషయాలను బట్టి ఆయనను ఆరాధించి స్తుతించే భాగ్యాన్ని పొందుకునేలాగున కొద్ది సమయం తీసుకొని ఈ మాటలను బట్టి మనం ఆరాధనలో కొనసాగుతాం.